హలో అండి, నేను ఇప్పుడు ఉన్నది మీనాంబరం. ఈ కుర్వగడ్డపల్లి మన కల్వకుర్తి రోడ్ పక్కనే ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో మీనాంబరం టెంపుల్ ఉంటుంది. ఇక్కడ స్వామివారిని అడిగి ఇక్కడ గుడి గురించి తెలుసుకుందాం. నమస్తే స్వామి గారు. నమస్తే. ఒక్కసారి గుడికి సంబంధించిన వివరాలు చెప్పండి. జై బలో పరశువేదీశ్వర భగవాన్, జై गणपति स्वामी की जय, महागौरी माता की जय, हनुमान महाराज की जय, नंदी भगवान की जय, गंगापुरम लक्ष्मी चन्नकेश्वर स्वामी की जय। नमः पार्वती पतये, हर हर महादेव, शंभो शंकर सदा शिव हर हर। ఎదురుగా ఉన్నది దుందిబీ నది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం తీసుకో ఇక్కడ నుంచి ఎదురుగా ఉన్నది దుందిబీ నది. కొన్ని వేల సంవత్సరాల క్రితము నలమహారాజు అనే చక్రవర్తి, వారి భార్య పేరు శ్రీమతి నలదమయంతి, శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి ఇచ్చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబీ నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అండలో వండుతుంది. ఎంతసేపు ఉడకకపోగా నలమహారాజు ఒక రాయి సర్వ తీసుకుని వెళ్ళి దుందిబీ నదిలో నీళ్లు తెచ్చి రాగి అండలు పూసి భార్యాభర్తలు బాగా మంట పెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం అంత ఎత్తుకెగిరి దుందిబీ నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయింది. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి క్షేత్రానికి మీనాంబరం అని స్థలపురాణం. తర్వాత ఈ గుడి యొక్క మంటపాలు, ఈ యొక్క స్తంభాలు, మంటపాలు, చుట్టుముట్టు ప్రాంగణాలు ఇవన్నీ నిర్మించి 2వ చాణక్యులు రాష్ట్రకూటులు నిర్మించి ఇప్పటికీ 2000 సంవత్సరాలైంది. పరశురాముడు స్థాపించిన శివలింగం పరశవేదీశ్వర స్వామి ఆలయం. పరశవేది అంటే భిన్న భాషలు, భిన్న ప్రజలు, భిన్న నైసర్గిక స్వరూపం, రకరకాల మనస్తత్వాలతో భక్తులు ప్రజలు ఇక్కడ వస్తుంటారు. అంటే ఇక్కడ గొల్లత్త గుడి ఉంది. మరి గొల్ల స్త్రీలు, వెనకటి యాదవ స్త్రీలు ఇనుప బిందెలు తెచ్చి స్వామికి ఆ బిందెలతో నీళ్లు తెచ్చి దుందిబీ నదిలో నీళ్లు తెచ్చి అభిషేకించి అర్చించి ఆరాధించి సేవించిన తర్వాత ఆ బిందెలను స్వామికి ఒక ఐడియా జీవితాన్ని మార్చిస్తుంది అన్నట్లు ఆ బిందెలను స్వామికి తాకిచ్చాడు. స్పర్శిస్తే ఆ బిందెలన్నీ కూడా బంగారు బిందెలుగా మారాయి. స్పర్శ అంటే తాకడం. కాబట్టి పరుష అంటే వికృతి, స్పర్శ అంటే ప్రకృతి.